ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుడు మనతో ఉన్న తండ్రి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది. దేవుని వాక్యం మన పైన ఉన్నటువంటి తండ్రికి మన పైన ఉన్నటువంటి ప్రేమను తెలియచేస్తుంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు తండ్రిని అవుతాను, మీరు నాకు కుమారులను కుమార్తెలను అవుతారు. దేవుడు మనకు దూరమైన దేవుడు కాదు. మనతో వ్యక్తిగతంగా ప్రేమతో జాగ్రత్తగా మన పక్క నుండి నడిచే తండ్రి. మనకి తెలియదు కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి. ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, నీతో నేను ఉంటానని, నేను నీ తండ్రిని అవుతానని. నీవు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ సంతానాన్ని నేను కాపాడుతాను, నా చేతుల్లో ఎప్పుడు సురక్షితంగా ఉంటావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను నిన్ను చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తండ్రినై ఉంటానన్న దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఆయనతో కూడా నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, జీవగల దేవానికి వందనాలు. రాత్రంతా కాచారు, శ్రేష్టమైన మరొక దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మమ్మల్ని ఆరాధించాము, అందుని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని చేర్చుకుంటానన్నారు. నేను మీ తండ్రిని అని చెప్పారు. పరమ తండ్రిగా మాతో ఉండి మమ్మల్ని చేర్చుకుని నైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించమని, నేను ప్రతి ఒక్కరూ తండ్రి లేని వారికి తండ్రివై మీ తోడుగా వారిని ఉండమని కోరుకుంటూ ఉన్నాం. ఇది నాన్న వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద మీ కృపా కటాక్షము, మీ సహాయము, సన్నిధి దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. ఈ దినదీవెనలతో మమ్మల్ని నింపి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తే ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.